వైసీపీ హయాంలో ఇష్టారీతిన కేసులు పెట్టారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 2000 రూపాయల కోసం దళితుడి ప్రాణాలు తీసిన వాళ్లను వదిలిపెట్టడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. 13 కేసుల్లో ఆయన ముద్దాయిగా ఉండి 13 ఏళ్ళు అయిపోతే ఆయన రోజు మీ అంత చూస్తాను అంటున్నాడు. ఏమంత చూస్తావు నువ్వు? కోర్టులు హియరింగ్ స్టార్ట్ అయితే కోర్టు చుట్టూ తిరగాల్సిన వాడివి నువ్వు. 43,000 కోట్లు అవినీతి అని చెప్పి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన కేసులు నీ మీద ఉన్నాయి. దురదృష్టం లేట్ అవుతుంది. సుప్రీంకోర్టు క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. ప్రజాప్రతినిధుల కేసులు సంవత్సరం లోపల విచారణ పూర్తి కావాలని చెప్పించింది. నేను కోర్టులు ఇచ్చిన ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాను. ఎవరైతే తప్పులు చేసిన వాళ్ళు దశాబ్దాలు బయట తిరుగుతా కూర్చుంటే మరిన్ని తప్పులు, రాష్ట్రం 5 ఏళ్ళు పరిస్థితి ఏంటి? తిరిగి కోలుకునేది ఎప్పుడు? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎంత తంటాలు పడితే మళ్ళీ ట్రాక్లో పెట్టాలా? అందుకని నేనేమంటానంటే, నా కాన్స్టిట్యున్సీలో 16 మంది వైస్ ఛాన్సలర్ జైలుకి పంపించారు. 16 ఎకరాలు రొయ్యల గుంటలు సముద్రంలోకి వదిలేశారు. 18 ఎకరాలు సంపంగి తోట పైప్ లైన్లు పగలగొట్టించారు. దాదాపు 50 మందిని జైలుకి పంపించారు. నా మీదే 18 కేసులు పెట్టారు. అమరావతి పాదయాత్ర నా నియోజకవర్గం మీద ఆడపడుచులు నడిచిపోతుంటే భోజనం టెంట్ పెరికిచ్చేసేశారు పోలీసుల చేత. నడి రోడ్డు మీద కూర్చొని భోజనం చేయాల్సిన పరిస్థితులు అన్నీ చూశాం. కానీ అదేమంటే ఆయన జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఇప్పుడు ఆయన సప్త సముద్రాలు దాటి పట్టుకొని వస్తానంటాడు. పోలీసులు బట్టలు ఇప్పుతానంటాడు. ఆయన చూసి ఆయన కాకానికి వద్దుంటే ఆయన కూడా అదే మాట్లాడతాడు. లాకప్ డెత్ చేసి ఆత్మహత్యగా మార్చిన వాళ్ళ విషయంలో ఒక సిట్ వేయించండి. సాక్ష్యాలు ఉన్నాయి అక్కడ. నీకు ఎవరైతే హెచ్ఓడి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చిన హెచ్ఓడి, సేమ్ కేసులో కర్నూలులో సస్పెండ్ అయిన అతను ఈరోజు నెల్లూరు హెచ్ఓడిగా వచ్చి మళ్ళీ పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చాడు. దురదృష్టంగా ఒక దళితుడు ప్రాణాలు కొట్టి 2000 రూపాయల కోసం కొట్టి చంపేసిన వాళ్ళని మనం వదిలిపెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. అధ్యక్ష, నమస్కారం.